నా పేరు రేష్మ. నాకు 31వ తేదీ జనవరి 31వ తేదీ యాక్సిడెంట్ అయింది. అప్పుడు యాక్సిడెంట్ అయ్యి చిత్తూరుకి పోయి మేము ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేసినాము. అప్పుడు ఆ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఎన్నెముకకి మాత్రం ఆపరేషన్ చేస్తాము, దాని తర్వాత మా వల్ల కాదు, ఎక్కడైనా పోయి చూపించుకొని అని ఇంటికి పంపించేస్తున్నారు. ఇంటికి వచ్చినాక ఒక 2 రోజులు తాలి ఇక్కడ ఉండేవాళ్ళు చూసేకి వచ్చిన నాకు అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు నాకు ఇక్కడ మురుగన్న అని ఒకరు ఉన్నారు, గంగమ్మ గుడి ఉంది కదా, చైర్మన్ అక్కడ ఉన్నారు. వాళ్ళకి పోయి మీరు చెప్తే వాళ్ళు ఆదుకుంటారు, సహాయం చేస్తారు కొంచెమైనా అని మాకు ధైర్యం చెప్పినారు. ఆ ధైర్యంతోనే మా అమ్మ పోయి ఆయన కాడ అడిగింది. అడుగుతానే ఆయన ఏమి ఎక్కడ ఎట్లా అని అడిగినారు. చెప్పినాము ఇట్లా అని పరిస్థితి అని చెప్పే లోపల 10,000 చేతికి ఇచ్చి పోయి ఆ పాపకి నేను 2 లక్షలు ఇస్తాను, ఎంత కావాలి అని అడిగినారు. మాకు 2 లక్షలు సహాయం కావాలంటే 2 లక్షలు ఇస్తాను, దాని మించి ఏమైనా కూడా ఇస్తాను, నేను నాకు సహాయం ఎంత అవుతుందో అంత ఇస్తామని చెప్పినారు. కానీ ఆయన వచ్చి నన్ను మాట్లాడి నీ పరిస్థితి ఏమమ్మా అని అడిగినారు. ఇటుంది నా అంటే పోతావా, హాస్పిటల్కి పోతావా, పంపించేదా లేకపోతే డబ్బులు ఇచ్చేదా అని అడిగినారు. కానీ మాకు డబ్బులు అవసరం లేదన్నా, మాకు హాస్పిటల్కి పంపించి నా కాలు వస్తే నా బిడ్డల పైన నేను ఉంటే చాలన్నా. అంటే నా చెల్లెలు లాంటిది మా నువ్వు, నేను నీకు ఆదుకుంటాను, పోండి మీరు పోయి అక్కడ ఏముంది పరిస్థితి నాకు ఫోన్ చేసి నాకు చెప్పండి అని చెప్పినారు. కానీ మేము పోయినాము, అక్కడ స్కానింగ్లు అది ఏమేమో చేసినారు. 80,000 అయింది. అంతా చేసి పిలుచుకొని అక్కడ ఏం చేస్తున్నారు, నరాల గురించి మా వల్ల ఇక్కడ కాదు, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసినారు. ఆడిని ఇంకా వచ్చేసి రేపు బెంగళూరుకి పోదాము అనుకుంటున్నాము. దయచేసి అందరూ నాకు సహాయం చేయండి, నేను ఉన్నానని చెప్పి నాకు ధైర్యం ఇచ్చిన దానికి నాకు ఆదుకున్నారు ఆయన. కొంచెం దయచేసి మీరు కూడా నన్ను సహాయం చేసి నా కాలు వచ్చి నేను నడిచినట్టు మీరు చూడండి, అందరూ కలిపి నాకు సహాయం చేయండి. అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. నాకు మాత్రం ఇంత మాత్రం చేస్తే మాత్రం మీకు మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటాను. నేను సచ్చేదాకా మీకు అందరికీ రుణపడి ఉంటాను. కొంచెం సహాయం చేయండి. నాకు మురుగన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయనకి మాత్రం నేను రుణపడి ఉంటాను. ఆయన గురించి లేకపోయి ఉంటే మా అనే వాళ్ళు ఎవ్వరు నాకు ఆదుకోలేదు. మా అమ్మ నాన్న అందరూ పోయి ఆడాడో పోయి అడిగినారు, ఇట్లుంది పరిస్థితి, నా బిడ్డకి సహాయం చేయనిమంటే రిపోర్ట్లు ఇవ్వండి, మీరు ముందు రిపోర్ట్లు ఇవ్వండి, మేము చూసుకుంటామని. ఏ రిపోర్ట్ లేదని ఆయన మేమున్నానమ్మా అని నాకు సహాయం నాకు వచ్చి నిలబడిపోయినారు. ఆయన గురించి నేను ధన్యవాదాలు.